బ్రహ్మ కపాలం. శివపార్వతుల వివాహం జరిగిన చోటది. శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు పురోహితుడైన బ్రహ్మ పంచముఖుడు 4 ముఖాలతో మంత్రోచ్చారణ చేస్తున్నాడు. కానీ ఆయన ఊర్ధ్వ ముఖం పార్వతీదేవి సౌందర్యానికి మోహపరవశమై చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది. ఇది గమనించిన పరమశివుడికి కోపం వచ్చింది. బ్రహ్మకు బుద్ధి చెప్పాలని చేయి చాచి ఒక దెబ్బ వేశాడు. మహేశ్వరుడి చేతి దెబ్బ సాధారణమైంది కాదు కదా. దాని ప్రభావానికి బ్రహ్మ ఊర్ధ్వముఖం తెగిపోయింది. కానీ కింద పడలా. శివుడి అరిచేతికి అతుక్కుపోయింది. అది ఎంత విదిలించినా అది ఆయన చేతిని వదలలేదు. క్రమక్రమముగా ఎండి చివరికి అది కపాలంగా మారిపోయింది. బ్రహ్మ అపరాధం చేశాడు. దానికి ఆదిదేవుడు శిక్ష వేయాల్సి వచ్చింది. అయితే అది సరాసరి బ్రహ్మ హత్యగా పరిణమించి ఆ పాపం అంతటి మహాదేవుడికి అంటింది. జగద్గురువు మహాతపస్వి ఆయనకు ఆ పాప ఫలం తప్పలేదు. దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగింది చెప్పి తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గమేమిటో సూచించమన్నాడు. దేవాదిదేవ, పరమజ్ఞానివి, నీకు తెలియని ధర్మం లేదు. ఈ జగత్తును నడిపిస్తున్న వాడివి, శాసించగలవాడివి. అయినా మాపై కృపతో ఒక సలహా ఇమ్మని కోరావు కనుక మా జ్ఞాన పరిమితికి తోచింది చెబుతున్నాము. ఈ కపాలాన్ని భిక్షపాత్రగా భావించి ఇంటింటికి తిరుగుతూ ప్రతి చోట నీ పాపమేమిటో చెప్పుకొని భిక్షమడుగుతూ వెళ్ళు. కొంతకాలానికి ఆ పాపం తరిగిపోయి ఈ కపాలం రాలిపోవచ్చు అన్నారు దేవతలు. పరమశివుడికి అది ఉచితమనిపించింది. భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుతూ మళ్ళీ తన వివాహం జరిగిన చోటికి చేరాడు. హిమాలయ పర్వతాల్లో తాను పూర్వం కేదారేశ్వరుడిగా అవతరించి ఉన్నాడు. అందుకే సంతసించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాల్లోని శిఖరాలను, నదులను ఆయనకు కానుకగా ఇచ్చేశాడు. అది తెలుసుకున్న నారాయణుడు శివుడి దగ్గరికి వచ్చి, పరమశివ, నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలు ఉన్నాయి కదా, ఈ బదరీవనంతో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా అని అడిగాడు. నారాయణంతటి వాడు అడిగితే తానెలా ఇవ్వకుండా ఉండగలడు. పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు. అప్పటి నుంచి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడ వెలిశాడు. ఆ తర్వాత శివుడు ఆయన దగ్గరికే భిక్షకు బయలుదేరాడు. ఈ సంగతి విష్ణుమూర్తి గ్రహించాడు. పరమశివుడే నా దగ్గరికి భిక్షకు వస్తున్నాడు. వాస్తవంగా ఇది ఆయన ఇల్లు. ఆయన తనింటికే భిక్షకై వస్తున్నాడంటే అది ఆ మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట. ఈ అద్భుత సన్నివేశాన్ని జగద్భుతంగా మార్చాలి. ఇది శివక్షేత్రం. ఇందులో నేను ఉన్నాను. ఇక్కడికి శివుడు బ్రహ్మ కపాల సహితుడై వస్తున్నాడు. ఈ కపాలం బ్రహ్మదేవుడి ఊర్ధ్వముఖానికి, అంటే అది అధోలోకాలను ఊర్ధ్వలోకాలను అనుసంధానం చేసే ముఖం. చిరకాల శివహస్త స్పర్శ వల్ల దానిలోని దుర్భావనలన్నీ నశించిపోయాయి. ఇప్పుడు అది పరమ పవిత్రం. దాన్ని ఇక్కడే సుస్థిరం చెయ్యాలి. దానికి తోడు నా శక్తి, శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి అని భావిస్తూ విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు. అంతే, ఆ కపాలం కాస్త ఊడి కిందపడి శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది. అప్పటి నుంచి బదరీనారాయణ స్వామి సన్నిధిలో ఉన్న శివలింగ రూపధారి అయిన బ్రహ్మ కపాలం
మహాక్షేత్రమైంది. తమ పితృదేవతలను పునరావృత రహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునే వారికి రాజమార్గమై నిలిచింది. ఇదండి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది బ్రహ్మ కపాలం గురించి. విని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.